విశ్వాసము. ఈ విశ్వాసం అనేది మనము కలిగి ఉంటాము. కానీ మనం అడిగినది, మనం కోరుకునేది అది జరగదు. యేసుప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు మనం కోరుకునేది ఇస్తాడు అని మనకు నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. కానీ మనం కోరుకునేది జరగకపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. అంతేకాకుండా విశ్వాసం గురించిన పూర్తి అవగాహనను కూడా ఈ భాగంలో మనం తెలుసుకుందాం. విశ్వాసం అనగా నమ్మకం. ఈ విశ్వాసాన్ని 3 దశలుగా విభజించవచ్చు. మొదటి దశ గురించి తెలుసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలను పరిశీలన చేద్దాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చదువుబడిన ఈ వాక్య ప్రకారము యేసు ప్రభు అని చెప్పేసి ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించి ఆయన మృతుల నుండి లేచాడని కూడా నువ్వు విశ్వసించినట్లయితే నీకు రక్షణ కలుగుతుంది అని చెప్పబడింది. విశ్వాసంలో మొదటి దశ గురించి అనేక రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. అనగా యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయన మనుష్యాకారంలో భూమి మీదకి వచ్చాడని, మన పాపాల కోసం చనిపోయాడని, ఆయన తిరిగి లేచాడని, తిరిగి రెండవసారి వస్తాడని, ఇంకా పరలోక రాజ్యము మనకు ఉంది అని నమ్మి లేదా విశ్వసించి మన పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొందడం అనేది మొదటి విశ్వాసం అని చెప్పవచ్చు. ఇదే విశ్వాసంలోని మొదటి దశ. నీవైతే క్రైస్తవ కుటుంబంలో పుట్టావు కాబట్టి నీకు ఇవన్నీ తెలుసు. కానీ క్రైస్తవేతరులు లేదంటే ఇజ్రాయెల్లో యేసును నమ్మని వారికి ఇదే ప్రకటించారు. ఇదే సువార్త, ఇదే విశ్వాసానికి మూలము. కాబట్టి ఇది విశ్వాసంలోని మొదటి దశ. ఇప్పుడు విశ్వాసంలోని రెండవ దశను పరిశీలన చేద్దాం. ఈ రెండవ దశ అనేది చాలా కఠినమైన దశ. ఈ దశలో మొదటి విశ్వాసాన్ని వదిలేయడము లేదంటే లోకంలో కలిసిపోవడము జరుగుతుంది. ఈ దశను కనుక తట్టుకొని నిలబడగలిగినట్లయితే మూడవ దశలో మీకు వచ్చే ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మీ దగ్గర నుండి ఎవ్వరూ తీసివేయలేరు. ఈ దశ ఎందుకు ఇంత కఠినమైనదో అని అనేక వచనాలు చూపించాలని ఉంది. కానీ ఒక వచనం ద్వారా మనము ఇందులో ఉన్న సివియారిటీని గమనిద్దాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చదవబడిన ఈ వచనంలో బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిసం పొందిన తర్వాత ఏ విధంగా ఉన్నారు? మునుపటిలాగా క్రీస్తుని ఎరగకముందు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారా? లేదంటే క్రీస్తు ప్రభువును ధరించుకొని ఉన్నారా? ధరించుకోవడం అని అంటే క్రీస్తు ప్రభువు మన హృదయంలో ఉండాలి. ఆయన ఏ విధంగా ఉన్నాడు? వాదాలు పెట్టుకునేవాడా? ఆర్గ్యుమెంట్స్ చేసేవాడా? ఓర్చుకునేవాడా? నిందలు భరించాడా? అవమానాన్ని భరించాడా? కొరడా దెబ్బలు తిన్నాడు, మరణానికి కూడా అప్పగించుకున్నాడు. ఈ విధంగా చెప్పకపోయినటువంటి అనేకమైన శ్రమలను అనుభవించాలి, ఓర్చుకోవాలి. ఈ విధంగా జీవించడం అనేది మనుషులుగా సాధ్యమా? మనుషులుగా అయితే సాధ్యం కాదు. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి వీటినన్నిటి ఓర్చుకోవడం, చేయడం అనేది నీ వల్ల కాదు, నా వల్ల కాదు. అందువలననే విశ్వాసం ఏ విధంగా ఉండాలని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు మనకు సెలవిస్తున్నాడు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. చదవబడిన ఈ దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే
విశ్వాసానికి రెండు ఆధారాలు అనగా సపోర్ట్ లేదంటే బేస్ ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. మొదటిది మనుషుని జ్ఞానము, రెండవది దేవుని శక్తి. ఇందును బట్టి నేను సువార్త ప్రకటించినను నా సొంత జ్ఞానము వాడడం లేదు, మనుషుల జ్ఞానం వాడడం లేదు, దేవుని శక్తిని బట్టే నేను సువార్త ప్రకటిస్తున్నాను అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా మీరు కూడా మీకు ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని మీ సొంత జ్ఞానం కాకుండా దేవుని వాక్యము చొప్పున మీరు నడుచుకోవాలని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రార్థించడం వలన దేవుని శక్తిని పొందుకొని మీరు ఈ రెండవ దశను వాక్యానుసారంగా ఎదుర్కొనగలరు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం ద్వారా మూడవ దశ ఏ విధంగా ఉందో తెలుసుకోగలం. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. రెండవ దశలో నీకు జరిగినటువంటి ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ దేవునికి నిన్ను ఎంత దగ్గర చేస్తాయి అని అంటే, యేసుక్రీస్తు నామమున నువ్వు ఒక కొండను చూచి ఆజ్ఞాపిస్తే అది వెయ్యి సముద్రంలో పడిపోతుంది. ఆ విధంగా నీ విశ్వాసము ఆ రెండవ దశలో దేవునితో అంటుకట్టుబడి ఉంటావు. అందువలన నీవు శాంతి సమాధానాలను పొందడమే కాకుండా ఆత్మఫలాన్ని ఫలిస్తూ ఆత్మవరాలను పొందుకొని నువ్వు నీ విశ్వాసము దేవునితో అంటుకట్టుబడి ఉంటుంది. ఇప్పుడు మనము విశ్వాసం గురించిన కొన్ని అపోహలను తెలుసుకుందాం. కొంతమంది మేము ఏది ప్రార్థించినా కూడా మాకు అది జరిగిపోతుంది అని వాళ్ళు చెప్తుంటారు, కానీ కొంతమందికి జరగవు. ఇందులో విశ్వాసం ఇద్దరికీ ఒకటే లెవెల్లో ఉంటుంది, కానీ దేవుడు వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ ఉన్న ఆపదను బట్టి దేవుడు వారి మొర వింటున్నాడు తప్ప వారి విశ్వాసం ఎక్కువనో నీ విశ్వాసం తక్కువనో అనే పరిస్థితి లేదు. ఇంకా కొంతమంది దేవుణ్ణి ఏం అడగరు, కానీ వారికి జరిగిపోయేది జరిగిపోతూ ఉంటుంది. ఎందుకనంటే వారు దేవునితో ఉన్న అటాచ్మెంట్ని బట్టి ఆ విధంగా జరుగుతుంటుంది తప్ప వారికి విశ్వాసం ఉన్ని లేకపోని జరిగిపోతుంటుంది. కొంతమందిలో విశ్వాసం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే వారు దేవునితో గడపరు, ఎటువంటి కష్టము పడరు, కానీ వారికి ఉద్యోగం రావాలంటారు. ఇంకొకరు వారు ఎగ్జామ్కు ప్రిపేర్ గారు, దేవునితో గడపరు, సబ్జెక్టులు చదవరు, కానీ పాస్ కావాలంటారు. దేవుడు అటువంటి దానిలను సపోర్ట్ చేయడు, ఆ విధంగా జరగదు. చివరిగా విశ్వాసం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిమాణం చొప్పున ఇవ్వబడుతుంది. నాకో పరిమాణం ఉంటుంది, నీకో పరిమాణం ఉంటుంది. అంటే ఒక్కొక్కరి కెపాసిటీని బట్టి 2 తలాంతులు, 5 తలాంతులు, 10 తలాంతులు, ఈ విధంగా వారి వారి శక్తి సామర్థ్యాలను బట్టి విశ్వాసం అనేది ఇవ్వబడుతుంది.